హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో బీరకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ స్టైల్లో బీరకాయ చట్నీ చేస్తే రైస్ అంతా ఈ చట్నీ వేసుకొని తినాలనిపిస్తుంది. అంత బాగుంటుందండి. మరి లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దామా. నేను 1/2 kg బీరకాయలు తీసుకున్నానండి. వీటి గనుపులు మాత్రమే తీసుకుంటున్నాను. బీరకాయకి తొక్కు ఉంచుకుంటేనే చట్నీ బాగుంటుందండి. వీటిని శుభ్రం చేసుకొని మీడియం సైజులో కట్ చేసుకోవాలి. బీరకాయ కట్ చేసుకున్నాక టేస్ట్ కంపల్సరీగా చూసుకోవాలండి. చేదు ఉంటే ఆ కాయని చట్నీకి యూజ్ చేయకూడదు. అలాగే 2 టమాటాలను కూడా కట్ చేసుకొని వీటన్నిటిని పక్కన పెట్టుకోవాలి. 1/2 kg బీరకాయలకి 200 గ్రాముల పచ్చిమిర్చి సరిపోతాయండి. కొంచెం స్పైసీగా తినేవాళ్ళు 50 గ్రాములు యాడ్ చేసుకోండి. వీటిని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక 2 స్పూన్ల శనగిత్తులు, అలాగే 2 స్పూన్ల పచ్చెనపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయ్యాక 1 స్పూన్ ధనియాలు, అలాగే వెల్లిపాయలు, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బీరకాయ చట్నీలో ఇవన్నీ యాడ్ చేసుకుంటేనే చట్నీ చాలా రుచి వస్తుందండి. ఇవి ఫ్రై అయ్యాక వీటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. కట్ చేసుకున్న బీరకాయ టమాటా ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకుందాం. వీటిని హై ఫ్లేమ్లో 5-6 నిమిషాలైనా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయ్యాక కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలి. వీటిని ఒకసారి మిక్స్ చేసుకుందాం. అలాగే రుచికి సరిపడా కల్లుప్పుని యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 స్పూన్లు వేసుకుంటున్నానండి. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇందులో ఉండే హీట్కి ఈ కొత్తిమీర అనేది ఉడికిపోతుందండి. దీన్ని కొంచెం సేపు చల్లారనివ్వాలి. మిక్సీ జార్ తీసుకొని ముందుగానే ఫ్రై చేసుకున్న దినుసులు ఇందులో వేసుకోవాలి. వీటిని మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు బీరకాయ ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా గ్రైండ్ చేసుకుందాం. ఎలాంటి చట్నీ అయినా మెత్తగా గ్రైండ్ చేసుకోకుండా కొంచెం తొక్కు ఉండేలాగా గ్రైండ్ చేసుకుంటే సేమ్ మనకి రోటిలో చేసుకుంటే పచ్చడి ఎలా ఉంటుందో అదే టేస్ట్ వస్తుందండి. దీన్ని పక్కన పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చెనపప్పు, కొంచెం మినపప్పు, అలాగే ఆవాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇంగు వేసుకుంటే చట్నీ టేస్ట్ ఇంకా బాగుంటుందండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక గ్రైండ్ చేసుకున్న బీరకాయ చట్నీని ఇందులో వేసుకోవాలి. సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసుకొని కొంచెం యాడ్ చేసుకోండి. అంతేనండి, ఈ బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. రైస్లోకైనా దోశలోకైనా ఈ బీరకాయ పచ్చడి చాలా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.